గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకాని యొక్క అర్థం ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలు కూడాను 72 సర్గలు పూర్తి చేసి 73వ సర్గలో సగం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున మిగతా సగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మంత్రవేత్త, మంచి సమర్థుడు, దేవేంద్రుణ్ణి కూడా ఓజించినవాడు. వాడి పేరులోనే ఉంది ఇంద్రజిత్తు. ఇంద్రుణ్ణి ఓడించిన వాళ్ళు అని, జితాయించినవాడు. మనం తెలంగాణ భాషలో జితాయించడం అంటారు కదా. జితాయించడం అంటే గెలవటమే కదా. ఇంద్రజిత్తు. ఆ ఇంద్రజిత్తు మంచి వేదాలు అవి కూడా బాగా చదువుకున్నాడు. హోమాలు నిర్వహించాడు. ఆ తర్వాత ఆకాశానికి ఎగిరి అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు రాక్షస సైన్యం అంతా కూడా యుద్ధోత్సాహంతో సింహనాదాలు చేస్తూ నేల మీద నడిచింది. ఆ నిశాచర యోధుల్ని అందరినీ కూడా ఇంద్రజిత్తు పైనుంచి చూస్తూ, ఓ యోధులారా, మీరు వానర వీరులందరినీ కూడా చంపేయాలి అని చెప్పాడు. వాళ్ళందరూ కూడా ఆ గొప్ప బలం గల వానర యోధుల్ని ఎదిరించి నిలిచారు. బాణవర్షం కురిపించారు. ఆకాశం నుండి ఇంద్రజిత్తు వాళ్ళందరినీ బాగా ఉసిగొలుపుతున్నాడు. రాక్షస యోధులు వానర యోధుల్ని గదలతోటి ముసలాయుధాలతోటి కొట్టి హింస పెడుతూ ఉంటే ఇంద్రజిత్తు వాళ్ళ మీద ఇనుప బాణాలు కనపడకుండా కురిపిస్తున్నాడు. అంటే పైనుంచి కింద నుంచి, వాళ్ళకి పైనుంచి బాణాలు వాడు కురిపిస్తుంటే కింద నుంచి రాక్షస యోధులు గదలతోటి రోకళ్లతోటి కొడుతున్నారన్నమాట. ఈ విధంగా అలా చేస్తూ ఉంటే వానర యోధులు వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కదా. కొండంత వాళ్ళు, ఒక్కొక్క ఇప్పుడున్న చిన్న కోతులు కాదు అవి, చాలా పెద్ద కోతులు. వాళ్ళు కూడా వృక్షాలని పెకిలించి వాటిని ఆయుధాలుగా చేసుకొని ఆకాశానికి ఎగిరి వాళ్ళు కూడా ఇంద్రజిత్తు మీదకు పోయారు. అప్పుడు ఆ ఇంద్రజిత్తు కోపంతో చెలరేగి చీల్చి చెండాడాడు ఆకాశంలోని వాళ్ళని. ఒక్కొక్క బాణానికి 5గురిని 7గురిని 9 మందిని ఇలా వానర యోధుల్ని ఛేదించాడు. ఆ తర్వాత కింద ఉన్న వానర యోధుల మీద కూడాను బాణాలను వదిలాడు ఇంద్రజిత్తు. ఆ బాణాలకు వానరుల యొక్క దేహాలు చిన్న భిన్నమైపోయి వానర యోధులు నేల కూలారు. ఆశ చచ్చిపోయింది వానర యోధులకి, గెలుస్తామన్న ఆశ. వాళ్ళందరూ చాలా మేటి వీరులు ఉన్నారు అందులో కూడా. ఆ తర్వాత వానర వీరులు శిలాయుధాలతోటి, శిలాయుధాలంటే కొండల్ని పెరిగించారన్నమాట, వృక్షాలను పెరిగించి మళ్ళీ ఇంద్రజిత్తు మీదకు పోయారు. తమ ప్రాణాల మీద ఆశ వదులుకొని వాళ్ళు అన్ని వైపుల నుంచి కూడా ముట్టడించారు. మహాసమర్థుడు ఎవరు? ఇంద్రజిత్తు. అందువల్ల అతను తన మీద వేమి పడకుండా తన బాణాలతోటి విసిరి కొట్టాడు వాటిని అన్నిటినీ కూడా. తర్వాత ఇంద్రజిత్తు 18 కరకు బాణాలని గంధమాధనుడి మీద వదిలాడు. 9 బాణాలని నలుడి మీద, నలుడు అంటే వానర సేనాధిపతి, వాడి మీద వదిలాడు. 7 బాణాలని మైంద్రుడి మర్మస్థానాలకు గురిచేసి వదిలాడు. 5 బాణాలని గజుడి మీద, 10 బాణాలని జాంబవంతుడి మీద, 30 బాణాలని నీలుడి మీద వదిలాడు. ఇది రామాయణాన్ని ఇతిహాసం అంటారు. ఇది ఇలా జరిగింది ఖచ్చితంగా అనడానికి ఇవే. ఒక్కొక్క
ఎన్ని బాణాలు ఎవరి వేరే మీద వేశారు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా జరిగిన కథ అన్నమాట. భారతం కూడా అంతే, ఇతిహాసం అంటారు. 10 బాణాలు జాంబవంతుడి మీద, 30 బాణాలు నీడు మీద వదిలాడు మళ్ళీ. ఆ తర్వాత సుగ్రీవుణ్ణి, వృషభుణ్ణి, అంగదుణ్ణి, ద్వివిధుణ్ణి వీళ్ళందరినీ కూడా మూర్ఛపోగొట్టాడు. అలా వందల కొద్ది, వేల కొద్ది బాణాలని వదిలి వానర సైనికులందరినీ కూడాను గాయపరిచాడు. అంతటితో తనివి తీరలా. తన సైన్యాన్ని వదిలిపెట్టి వానర సైన్యంలో చొరబడి ఎవరికీ కనపడకుండా మాయమైపోయి జలధారలను వర్షించినట్టుగా బాణవర్షాన్ని వాళ్ళ మీద కురిపించాడు. ఆ బాణాల దెబ్బతోటి వానర యోధుల కళ్ళు కూడా పోయి ఒకరినొకరిని పట్టుకుని నేల కూలారు. అంటే లోపల జొరబడి కురిపించాడు అనమాట బాణవర్షం. వాళ్ళందరి కళ్ళకు తగిలి వాళ్ళందరి కళ్ళు పోయినాయి వానర యోధులకు. ఈ విధంగా కురిపిస్తున్న వాడిని చూసి రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు, తమ్ముడా, దేవేంద్రుణ్ణి జయించిన ఈ రాక్షసేంద్రుడు బ్రహ్మాస్త్రం అనుసంధించిన బాణాలతో భయంకరమైన వానర సైన్యాన్ని పడగొట్టాడు. ఇప్పుడు మన మీద కూడా బాణాలు వదులుతున్నాడు. ఈ మహాధైర్యవంతుడు ఇంద్రజిత్తు బ్రహ్మదేవుడి యొక్క వరప్రభావం వల్ల అదృశ్యుడై ఆకాశం నుంచి బ్రహ్మాస్త్రాలను వదులుతున్నాడు. కాబట్టి వీడిని ఇప్పుడు కొట్టడానికి వీల్లేదు. నీవు కూడా నాలాగనే నిశ్చల మనస్కుడివై ఈ బాణపాతాన్ని ఓర్చుకో. ఈ ఇంద్రజిత్తు బాణవర్షంతో దిక్కులు తెలియకుండా చేసేస్తున్నాడు. వానర రాజసైన్యం అంతా కూడా సేనా నాయకులతో కూడా మూర్ఛపోయింది. మనం ఇప్పుడు కోపము, యుద్ధోత్సాహము వదిలిపెట్టి యుద్ధం చేయకుండా మనం మూర్ఛపోయినట్టుగా నటించాలి. రాముడు చెప్తున్నాడు స్వయంగా లక్ష్మణుడు. వాడప్పుడు జయలక్ష్మి నన్ను వరించింది అన్న సంతోషంతో లంకాపట్నానికి వెళ్ళిపోతాడు అనుకొని లక్ష్మణుడు తమ్ముడితో కూడా చెప్పి తాను తమ్ముడు ఇద్దరు కూడాను మూర్ఛపోయినట్లుగా పడిపోయారు. వాడు ఇంద్రజిత్తు సింహనాదం చేశాడు. ఆ తర్వాత అనుకున్నట్టే లంకాపురానికి వెళ్ళిపోయాడు. ఇది 73వ సర్గ. రేపు 74వ సర్గ చెప్పు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.